వినిపిస్తుందా? వినిపిస్తుంది. యా, థ్యాంక్ యూ అండి. జస్ట్ రిమెంబరింగ్ అన్నయ్య. ఇప్పుడే మా శ్రీకాంత్ యుఎస్ క్యాన్సస్ సిటీ నుంచి మెసేజ్ పెట్టాడు. థ్యాంక్స్ అండి, 99 టీవీకి థ్యాంక్స్ చెప్పండి, నా పద్యాలు మీ టీవీల ద్వారా చిరంజీవి అన్నయ్యకి వినిపించేలాగా జరిగినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని ఇప్పుడే మెసేజ్ పెట్టాడు. ఆయన ఈజ్ Cloud9 లో ఉన్నాడట, ఇప్పుడే మెసేజ్ పెట్టాడు. ఆ తర్వాత ముఖ్యంగా సార్, ఆ నేను అంటే చాలా చెప్పొచ్చు అన్నయ్య గురించి. ఇప్పుడు దగ్గరగా ఉండి కొన్ని వందల రోజులు షూటింగ్ లో పాల్గొన్న చిన్ని కృష్ణ గారు అయితే బాగా చెప్పగలరు. నేను కలిసినవి చాలా సందర్భాలు, ఒకే ఫ్లైట్ లో ప్రయాణం చేసిన సందర్భాలు, ఆ మీటింగ్ షేర్ చేసుకున్నటువంటి సందర్భాలు, కూర్చుని డిన్నర్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అనుకోండి. ఆ నాకండి యాజ్ అన్ యాక్టర్ బహుశా చిన్ని కృష్ణ గారు నాతో ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. తెలుగు సెల్యులాయిడ్ మీద చిరంజీవి గారు ఖైదీ సినిమా చేసి ఉండొచ్చు, తర్వాత కొండవీటి సింహం చేసి ఉండొచ్చు, ఇక బంపర్ స్టాలిన్, ఇంద్రాలు ఎన్నో చేసి ఉండొచ్చు అండి. నా హృదయానికి అత్యంత దగ్గరైనది, సినిమా ఇండస్ట్రీలోకి ఎవరన్నా రావాలి అని అనుకుంటే దయవుంచి ప్రతి ఒక్కరూ శుభలేఖ అనే సినిమా, కె విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసినటువంటి శుభలేఖ అనే సినిమా గనక చూసినట్లయితే ఆయన క్యారెక్టర్ లో ఒదిగినటువంటి ఆ పాత్ర ఎంతో ఉదాత్తమైనటువంటి పాత్ర. ఒక అమ్మాయి తన్ని ప్రేమిస్తూ ఉంటే అమ్మాయి చెప్పదు, ఈయన ఈ అమ్మాయి నేను చదువులేని వాడిని, నాకు పెద్ద హానర్ లేదు, నేను ఏదో చిన్న హోటల్లో చిన్నగా ఏదో ఉద్యోగం చేసుకునేవాడిని, చిన్న వెయిటర్ని, ఈ అమ్మాయికి పెద్ద సంబంధం చూడాలని అక్కడికి తీసుకెళ్ళి ఈ అమ్మాయి మనసు తెలియకుండా, ఈ లోపల ఆ సినిమాలో విశ్వనాథ్ గారు ఆయన డాన్స్ లో ఉన్నటువంటి విశ్వరూపాన్ని చూపించాడు. కథాకళి, మోహిని ఆటము, కూచిపూడి, భరతనాట్యం, వాట్ నాట్, ఎవ్రీ ఆర్ట్ ఫామ్ డాన్స్ లో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి డాన్స్ లో ఉన్నటువంటి వివిధ కోణాలని, వివిధ ప్రక్రియల్ని ఆయన చేత ఎంతో గొప్పగా ఆవిష్కరింపజేశారు విశ్వనాథ్ గారు. అది చూస్తుంటే ఎవరైనా నిజంగా అసలేంటి క్లాసికల్ డాన్స్ నేర్చుకునే వ్యక్తి ఈయన ఏంటి ఇంత ఎఫర్ట్లెస్ గా డాన్స్ చేస్తున్నాడు ఏంటి, ఆ మోహిని అట్టం గాని కథాకళి గాని ఏంటి అసలు ఇది. సో అందులో పైగా కొన్ని దృశ్యాలు ఆయన చేసినవి నాకు ఎప్పుడన్నా కొంచెం డల్ గా ఉన్నప్పుడు కానీ, ఏదన్నా కొంచెం హుషారుగా అవ్వాలనుకున్నప్పుడు కానీ గబగబనే శుభలేఖ సినిమా తీసి చూస్తాను. అందులో ఆయన పెర్ఫార్మెన్స్ ఇస్ అవుట్ స్టాండింగ్. చాలా మంది సినిమాల్లోకి రావాలనుకున్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ప్లీజ్ గో వాచ్ శుభలేఖ, వాచ్ చిరంజీవి పెర్ఫార్మెన్స్, ఎంత సెటిల్ గా ఉంటుంది. అంటే యాజ్ నేను కూడా సినిమాలో చేశాను. నా అదృష్టం ఏంటంటే, నేను జంజాల గారి ఆఖరి సినిమాలో నేను హీరోగా చేస్తే ఆ సినిమా ఆడియో ఓపెనింగ్ కి చిరంజీవి గారు వచ్చారు. అన్నయ్య ఓయ్ మళ్ళీ కలుసుకున్నాం ఇలాగా అన్నాడు ఆయన. అంటే ఎక్కడో చోట ఏదో సమయంలో ఎప్పుడో ఒకప్పుడు మేము అలా తారసపడుతూ ఉంటాము. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫోన్ చేశాను, అన్నయ్య మీరు ఒక అర్జెంటుగా ఫంక్షన్కి రావాలి అన్న. అంటే ఇంత మానవత్వం గురించి చెప్తున్నాను మీకు. నేత్రదానం అంటే ఆయన గుర్తొస్తాడు, రక్తదానం అంటే ఆయన గుర్తొస్తాడు. అక్కడ నేను మా గజల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అక్కడ ఆ సేవ అనేటువంటి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కి నేను గజల్ పాడి ఫండ్స్ రైజ్ చేసి ఒక 12 లక్షల రూపాయలు రైజ్ చేసి అన్నయ్య చేతి ఇప్పించాలి. ఆయన ఎమ్మెల్యే అక్కడ. ఆయన చాలా చాలా బిజీగా ఉన్నాడు. నాకు ఫోన్ చేస్తుంటే మధ్యవరికి నేనే ఆయనకి డైరెక్ట్ గా ఫోన్ చేశాను అన్నయ్య మొబైల్కి. చేస్తే అన్నయ్య ఇది అన్నయ్య నేను డిస్టర్బ్ చేయకూడదని ఇలా అనుకున్నాను, అన్నయ్య రావాలన్నయ్య నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మీరు వచ్చి ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్న వాళ్ళకి మీరు ఆ 12 లక్షల రూపాయలు చెక్ ఇవ్వాలన్నయ్య అంటే, మిగతా ప్రోగ్రామ్స్ అన్ని పోస్ట్ పోన్ చేసి ఆ కార్యక్రమానికి వచ్చి నా గజళ్ళు విని నాకు ఆయనకి ఇష్టమైనటువంటి ఒక్కసారి ఊరు పోయిరా బతికిన పల్లెల కోసం, ఒక్కసారి ఊరు పోయిరా అనుభూతుల మల్లెల కోసం, ఏటిగట్టు సరదాలు పాట మీద పగ్గాలు, ఒక్కసారి ఊరు పోయిరా, ఒక్కసారి ఊరు పోయిరా చిన్ననాటి మనసుల కోసం, ఒక్కసారి ఊరు పోగిరా రామనవమి పౌదిరిలో నాటకాల సందడిలో, ఒక్కసారి ఊరు పోగిరా
పందిరిలు అల్లరి పిల్లల కోసం ఒక్కసారి ఊరు పోయిరా, ఆ కోవెల కోసం, ఆ ఏరుల కోసం, ఆ ముగ్గుల కోసం, ఆ నవ్వుల కోసం, ఆ సిగ్గుల కోసం. ఆయన ఆ రోజు, తమ్ముడు నన్ను మళ్ళీ నువ్వు మొగల్తూరు తీసుకెళ్లిపోయావు, అక్కడి నుంచి మళ్ళీ నేను సైకిల్ తొక్కుని మళ్ళీ నరసాపురం అయ్యన్ కాలేజీకి వెళ్ళినట్టు. ఆయనని ఎంత గొప్పవాడంటే, ఆయన ఇవాళ కరెక్ట్గా చెప్పాలంటే ఎవరికి అందరంత స్థాయిలో ఆయన చలనచిత్ర రంగంలో ఎవరు ఊహించని స్థాయిలో ఎక్కడో, అంటే పీక్ ఆఫ్, అంటే మనకు చెప్పాలంటే, నేను కరెక్ట్గా చెప్పాలంటే మనిషి దూలాల మీదకి వెళ్ళినా కానీ మూలాలు మర్చిపోయినటువంటి మనిషి చిరంజీవి గారు. ఇప్పటికీ కూడా తన బాల్యమిత్రుడైనటువంటి సత్యప్రసాద్, ఎవరు భీమవరంలో డాక్టర్, అంటే కెమెరామెన్ దత్తు వాళ్ళ బ్రదరు, ఇంకా బాల్యమిత్రులందరినీ గుర్తు పెట్టుకుని పలకరించే. నేను వెళ్ళిపోయిన ఫంక్షన్ కి ఇక్కడే మా ఇంటి పక్కనే ఇంజనీర్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ లో వైఎన్ కాలేజీ వాళ్ళు ఆయనకి సన్మానం చేయడానికి పిలిస్తే, ఆయన మొత్తం ఆయన ఓల్డ్ బాయ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు, ఆయన క్లాస్మేట్స్ వెయిట్ చేస్తున్నారు. నాకు అందరూ చెప్పడం ఎంత ఆశ్చర్యపోయారంటే వాళ్ళు, మై చిరంజీవి, మై శివప్రసాద్, శివశంకర్ ప్రసాద్, మమ్మల్ని అందరినీ, అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ ఇలా దగ్గరకు వచ్చి ముఖంలో చూసి, నువ్వు చాలా మారిపోయావు అని పేరు పెట్టి పిలిచినటువంటి గొప్ప వ్యక్తిత్వము, స్నేహాన్ని మరువని వ్యక్తిత్వము. అసలు మీరు ఆయనతో పాటు మీరు జస్ట్ మొగల్తు నుంచి వచ్చిన జనాన్ని కానీ, నరసాపురం నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ఆయన వాళ్ళ ఫాదర్ ట్రాన్స్ఫర్స్ కొద్దీ రకరకాల చోట్లకి ఆయన వెళ్ళారు. ఆయన బికాస్ ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో దేంతో పనిచేశారు ఆయన. సో ఆయన యూస్ టు ట్రావెల్, అందుకని ఆయనకి ఎన్నో ఊళ్ళతోటి సంబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లాతోనూ ఆయనకి సంబంధం ఉంది. ఇవాళ ఆ సంబంధానికి మించి ప్రతి ఇంట్లోనూ చిరంజీవి నామ జపము జరుగుతూనే ఉంటుంది. అలాగే ప్రతి ఇంట్లోనూ చిరంజీవి పాట మారుమోగుతూనే ఉంటుంది. ప్రతి వాళ్ళు కూడా పోల్స్తుంటే, ఒక యాక్టరు ఇంతకుముందు ఎన్టీఆర్ గారితో, కృష్ణ గారితో, నాగేశ్వరరావు గారితో, శోభన్ బాబు గారితో, కృష్ణరాజు గారితో పోల్చుకున్న ఒక యుగము, ఆ యుగం తర్వాత మళ్ళీ కొత్త యుగం ప్రారంభమైనప్పుడు, అది మెగా యుగం స్టార్ట్ అయినప్పుడు, చలనచిత్ర పరిశ్రమలో ఒక సుప్రీం యుగం స్టార్ట్ అయినప్పుడు అందరూ కూడా, ప్రతి వాళ్ళు కూడా చిరంజీవితో పోల్చుకోవడం. ఇప్పుడు జ్యోతి అన్నారు కదా, చిరంజీవి గారిని చూసుకుని నేను ఇండస్ట్రీకి వచ్చానంటే ఇన్స్పిరేషన్ అని. అలాగా కొన్ని వందల పాదాలు, కొన్ని వందల పదాలు, అదే చిరంజీవికి కథ రాయాలి, చిరంజీవి కోసం నేను పాట రాయాలి, చిరంజీవికి నేను కొరియోగ్రఫీ చేయాలి, చిరంజీవి పక్కన నేను నటించాలి అనుకుని ఎంతో మంది తపస్సు పడి ఇవాడ ఈ కృష్ణానగర్ కు, ఆ రోజున పాండీ బజార్ కు వచ్చారండి. అది చిరంజీవి యొక్క గొప్పతనం. చిన్ని కృష్ణ గారు, సార్ చెప్పండి సార్, కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు ఇంద్ర 2 కావాలని. నేను బి గోపాల్ గారిని కూడా అడిగాను, నేను సిద్ధంగానే ఉన్నాను, ఇప్పుడు చిన్ని కృష్ణ ఎక్కడ ఉన్నారని అడుగుతున్నారు ఆయన. చిరంజీవి చిన్ని కృష్ణ కాంబినేషన్ కోసం జనం చూస్తున్నారు. నేను ఒకసారి మా ఇంట్లో అడిగాను ఆయన్ని, సార్ ఎప్పుడు అని. సార్